ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం ధ్యానిద్దాం. 13వ అధ్యాయంలో రాయబడిన వచనముల సంఖ్య 52. ఈ 52 వచనాలలో పరిశుద్ధుడైన పౌలు గారు ప్రారంభించిన ప్రథమ మిషనరీ ప్రయాణపు వివరాలు కొన్ని ఉన్నాయి. ఈ 13వ అధ్యాయ ప్రారంభానికి నేపథ్యాన్ని గనక మనం చూస్తే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘము బర్నబాను అంతియొకయ, సిరియాలో ఉన్న అంతియొకయ సంఘం దగ్గరకు పంపారు. సిరియాలో ఉన్న అంతియొకయ సంఘానికి క్యాపిటల్, ముఖ్య కేంద్రం. సిరియాలోని అంతియొకయ నుండి బర్నబా పౌలు గారి స్వస్థలమైన తార్సుకు వెళ్ళి అక్కడ ప్రభువు పని కొరకు సిద్ధపడుతున్నటువంటి పౌలు గారిని వెంట పెట్టుకొని యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. యెరూషలేములో వారు కొద్ది కాలం, 1 సంవత్సరం పాటు ఉన్నారు. వారు అంతియొకయ నుండి వారు యెరూషలేముకు వచ్చినప్పుడు నెగబు అనేటువంటి ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి ప్రవచన కరువు, ఆ కరువు వలన యెరూషలేములోని విశ్వాసుల నిమిత్తం సహాయమును అంతియొకయ సంఘం పౌలు బర్నబాల ద్వారా పంపించారు. కనుక వారు ఆ విధంగా యెరూషలేముకు వెళ్ళి అక్కడ కొంతకాలం వారితో ఉన్నప్పుడు, ఆ తరువాత బర్నబా సమీప జ్ఞాతి బంధువైనటువంటి మార్కును వెంటబెట్టుకుని మరలా వాళ్ళు అంతియొకయకు వచ్చారు. ఈ నేపథ్యం మనం చూస్తున్నప్పుడు 13వ అధ్యాయం ప్రారంభం అయ్యింది. 13వ అధ్యాయంలో మనకు వీరి యొక్క ప్రయాణపు వివరాలు మనకు వివరించబడ్డాయి. అంతియొకయలో ప్రారంభమైన మొదటి మిషనరీ ప్రయాణం ఈకొనియా వరకు కొనసాగటం వరకు 13వ అధ్యాయంలో ఉంది. 14వ అధ్యాయంలో ఈకొనియా నుండి లుస్త్రకు మొదలై అది దెర్బే వరకు కొనసాగి అక్కడ నుండి వెనుకకు తిరిగి మళ్ళా లుస్త్ర మీదుగా ఈకొనియా, పిసిదియాలోని అంతియొకయ, అక్కడ నుండి పంఫూలియా, పెర్గే, అత్తాలియా, సెలూకయ, మరలా తిరిగి సిరియాలోని అంతియొకయకు 14వ అధ్యాయం చివరికి వచ్చేప్పటికి చేరారు. 13, 14 అధ్యాయాల్లో పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణం కనపడుతుంది. ఇక మనం 13వ అధ్యాయం యొక్క డివిజన్ కనుక ఒక్కసారి చూస్తే, విభజన భాగాన్ని కనుక మనం చూస్తే, మొదటి 2 వచనాల్లో దేవుని ఆత్మ చేత పిలువబడిన వారుగా, ప్రత్యేకించబడవలననేటువంటి పిలుపు పొందినటువంటి వారుగా పౌలు బర్నబాలు కనిపిస్తారు. 3 నుండి 5 వచనాల మధ్య 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత పౌలు బర్నబాలు మిషనరీ ప్రయాణం కొరకు పంపించబడటం. 6 నుండి 12 వచనాల వరకు పాపు అనేటువంటి ప్రాంతంలో బరియేస్ అనేటువంటి గారడీవాడు గుడ్డివానిగా మారటం. 13వ అధ్యాయం 13వ వచనంలో పంఫూలియాలోని పెర్గేలో నుండి జాన్ మార్క్, బర్నబా బంధువు, పౌలును బర్నబాను విడిచిపెట్టి తిరిగి వెనక్కు యెరూషలేముకి వెళ్ళిపోయాడు. దాని వివరణ ఉంది. 14, 15 వచనాల్లో పెర్గే నుండి పిసిదియాలోని అంతియొకయకు పౌలు వచ్చి ప్రసంగించటం ప్రారంభించాడని 14, 15 వచనాల్లో ఉంది. ఈ ప్రసంగము మనకు 16వ వచనం నుండి 41వ వచనం వరకు ఈ ప్రసంగం కొనసాగింది. చాలా దీర్ఘ ప్రసంగం. ఈ దీర్ఘ ప్రసంగం పౌలు గారు పెర్గే నుండి పిసిదియాకు వచ్చి అక్కడ ఉన్న
అంతియొక్కయలో ఈ గొప్ప ప్రసంగాన్ని చేశాడు. ఈ ప్రసంగం చాలా లెంగ్దీ, చాలా పెద్ద ప్రసంగం. 16వ వచనం నుండి 41వ వచనం వరకు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను జ్ఞాపకం చేశాడు. విశ్వాసము మూలంగా కలిగేటువంటి రక్షణను గురించి పౌలు అంతియొక్కయలో ప్రసంగం ప్రారంభించి కొనసాగించాడు. 16 నుండి 19 వరకు విశ్వాసము మూలంగా కలిగేటువంటి రక్షణను గురించిన వివరణ ఇచ్చాడు. 20 నుండి 22 వచనాల మధ్య న్యాయాధిపతుల కాలాన్ని గురించి, 22, 23 వచనాల మధ్య యేసుక్రీస్తు ప్రభువునటి గురించిన వివరణను గురించి, 24, 25 వచనాల్లో బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించిన వివరణ, 26 నుండి 29 వచనాల్లో యేసుక్రీస్తు శిలువను గురించిన వివరణ, 30 నుండి 32 వచనాలు యేసు పునరుద్ధానాన్ని రుజువు చేస్తూ ప్రసంగం, 33 నుండి 37 వచనాల మధ్య యేసు పునరుద్ధానాన్ని ధృవీకరిస్తున్న ప్రవచనాలు, 38, 39 వచనాల్లో యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. 40, 41 వచనాల్లో యేసును తిరస్కరిస్తే ఏం జరుగుతుంది అనేది ఒక వార్నింగ్ తెలియపరిచాడు. ఇక్కడతో ఈ ప్రసంగం ముగిసింది. పిసిదియాలోని అంతియొక్కయలో ఈ పెద్ద ప్రసంగాన్ని పౌలు గారు చేసి ముగించాడు. ఆ ప్రసంగానికి వారి స్పందన 42 నుంచి 45 వచనాల మధ్యన కనిపిస్తుంది. 46 నుండి 49 వచనాల మధ్య పౌలును ఆ ప్రదేశాల నుండి వెళ్ళిపోమని వారు పంపివేసిన కారణం చేత అన్యజనుల యొద్దకు మేము వెళుతున్నామని చెప్పి ప్రకటించారు. అన్యజనులు వీరిని సంతోషంగా చేర్చుకున్నారు. 50 నుండి 52 వచనాల మధ్య అంతియొక్కయ నుండి పౌలు బర్నబాలను వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తరువాత వారు ఈకొనియాకు వచ్చారు. ఇది 13వ అధ్యాయములోని 52 వచనాలలో ఉన్నటువంటి సందర్భాలు. అంతియొక్కయ నుండి ప్రారంభించినటువంటి ఈ మిషనరీ ప్రయాణం క్రీస్తు శకము 49 నుండి 52 సంవత్సరాల మధ్య 2.5 సంవత్సరాలకు పైగా ఈ మిషనరీ ప్రయాణం కొనసాగింది. 1235 మైళ్ళు, ఇంచుమించుగా 1800 నుండి 2000 కిలోమీటర్ల దూరం వారు ప్రయాణం చేసి 15 పట్టణాలను సువార్తీకరణ చేశారు. ఇది ప్రధానంగా మొదటి మిషనరీ ప్రయాణంలో మనం తెలుసుకోవలసినటువంటి ప్రముఖమైనటువంటి విశేషాలు. 13, 14 అధ్యాయాల్లో మొదటి మిషనరీ ప్రయాణం ఉంది. 13వ అధ్యాయంలో అంతియొక్కయ నుండి ఈకొనియా వరకు సాగినటువంటి ప్రయాణం ఉంది. ఈకొనియా నుండి దెర్బేకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి సిరియాలోని అంతియకు వచ్చినటువంటి వరకు 14వ అధ్యాయం కవర్ చేస్తుంది. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 13వ అధ్యాయంలో సంఘములోని 5 పెద్దలు బర్నబా, సిమియోను, నిగేరు, కురేనీయుడైన లూకియా, మనయేసు, సౌలు అనేటువంటి వారు ప్రధానంగా ఇందులో పేర్కొబడతారు. తర్వాత నిగేరు అంటే బ్లాక్ అని అర్థం, నల్లనివాడు అనేటువంటి అర్థం ఇస్తుంది. ఇక 13వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం ప్రారంభించుకుందాము. 13వ అధ్యాయము 1వ వచనంలో అంతియొక్కయలో ఉన్నటువంటి సంఘము అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. అంతియొక్కయ సంఘంలో ఎవరున్నారట? బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను. నిగేరు అంటే బ్లాక్ అని అర్థం, నల్లనివాడైన సిమియోను. కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అనే ప్రవక్తలను బోధకులను ఉండిరి. 5 పేర్లు చెప్పాడు. సంఘంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అంతియొక్కయలో ఉన్నటువంటి సంఘంలో ఈ గొప్ప దైవజనులైనటువంటి వీరు సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి కాలం అది.
వాస్తవంగా అంతియొక్కయకు వారు బర్నబా, పౌలు, జాన్ మార్క్ యెరూషలేము నుండి వచ్చారు. అగబనే ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి కరువులో ప్రజలను, విశ్వాసులను యెరూషలేములో ఆదుకోవటానికి అంతియొక్కయ నుండి కానుక తీసుకెళ్లారు పౌలు గారు, బర్నబా. ఆ తర్వాత అక్కడి నుండి మార్కును వెంటబెట్టుకుని మరలా అంతియొక్కయకు పంపించబడ్డారు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల చేత. యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు. యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు. అపోస్తలుల వలన ప్రభువులోనికి వచ్చినటువంటి వారిలోని పెద్దలు అంతియొక్కయలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ 5గురు కూడాను ప్రవక్తలను, బోధకులను అని వ్రాయబడింది. వీరిని గురించిన వీరి ధర్మాలు ఏమిటంటే ప్రవక్త ధర్మాలు, బోధకుని యొక్క ధర్మాలు వీరు చేస్తున్నారు. అంటే సంఘాన్ని తమ ప్రవచనాల ద్వారా బలోపేతం చేస్తున్నటువంటి వారు వీళ్ళు. దేవుని వాక్యాన్ని వారికి పాత నిబంధన గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన యొక్క సారాన్ని వారికి బోధ రూపంలో తెలియజేస్తూ వారి ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్న వారు అంతియొక్కయలో వీరు చాలా బలమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేస్తూ ఉన్నారు. ఉపవాసము అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ విధానం, చాలా గొప్ప పద్ధతి. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో ఆయన శిష్యులు ఉపవాసం చేసేవారు కాదు. ఆయనను లేవీయులలోని పెద్దలు అడిగారు కూడా, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయటం లేదు, మేము ఉపవాసం చేస్తున్నాం కదా అని అడిగారు. అప్పుడు ప్రభు వారితో ఏమన్నారు, పెండ్లి కుమారుడు ఇంట ఉండగా ఎవరు ఉపవాసం చేయరు, ఆ తర్వాత వాళ్ళు ఉపవాసం చేస్తారన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాత అపోస్తలులు ఉపవాసం ఉండటం ప్రారంభించారు. సంఘం కూడా ఉపవాసం ఉంటుంది. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి వాళ్ళు ప్రభువుని సేవిస్తున్నారు, ప్రభువు యొక్క వాక్య ఉపదేశాలను సంఘపక్షంగా వారు వివరిస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్నటువంటి పెద్దలతో 2 పేర్లు చెప్పాడు. బర్నబా మరియు పౌలు అనేవారిని నేను పిలిచిన పని కొరకు. పిలుపు కనబడుతోంది ఇక్కడ. దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు, బర్నబాలను దేవుడు పిలిచినటువంటి విధానము ఇక్కడ మనకు తెలియచేయబడుతోంది. దేవుని సేవలో పిలుపు చాలా ప్రధానమైనటువంటిది. ఈ పిలుపును గురించి ప్రస్తుత దినాన ఉన్నటువంటి కొన్ని అయోమయ పరిస్థితులు ఉన్నవి. వాస్తవంగా క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు తన సేవ కొరకు తన సంఘములో నుండి కొందరు వ్యక్తులను ప్రత్యేకపరిచి పిలిచినట్లుగా మనకు ఈ వచనం ఆధారం కనిపిస్తోంది. అయితే రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సువార్త ప్రకటన కొరకైన దేవుని పిలుపు ఉన్నది. ఇన్బిల్ట్ కాల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి కూడా రక్షణ పొందిన క్షణాన్ని సువార్త ప్రకటించేటువంటి బాధ్యత కూడా అతనికి ఇవ్వబడుతోంది. దాని నిమిత్తం అతడు పిలవబడిన వాడుగానే ఉంటాడు. కనుక రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని పని చేయుటకు ఏర్పరచబడిన వాడే, ఎంపిక చేయబడిన వాడే, నిర్ణయించబడిన వాడే. ఇది మనకు న్యూ టెస్టిమెంట్లో మనం ప్రధానంగా తెలుసుకోవలసినటువంటిది. ఒక స్పెషల్ మిషన్ కొరకు దేవుడు వీరిని పిలుస్తున్నాడు. ఫర్ ఏ స్పెషల్ మిషన్. మీరు గమనించండి, అపోస్తలులు, సంఘము,
మరియు ఇతర రక్షించబడిన విశ్వాసులు అందరూ కూడా సువార్త పనిలో కొనసాగుతూనే ఉన్నారు. వారి వారి స్థలాల్లో దేవుడు వారిని ఎక్కడుంచాడో ఆ స్థలంలో వారు సువార్త ప్రకటనలో కొనసాగుతూనే ఉన్నారు. మరి వీరిని ప్రత్యేకంగా పిలువటం ఏమిటంటే, నేను వారి కొరకు ఏర్పరిచిన పని. సౌలును బర్నబాను ప్రభు యొక్క ఆత్మ పిలిచి నేను వారికి ఏర్పరిచాను ఒక పని, అంటే మిషనరీ ప్రయాణాలు చేయటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని కొరకు వారిని ప్రత్యేకించండి. సంఘంలో వివిధ ధర్మాలను అంత్యోకయ సంఘంలో వివిధ విశ్వాసులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి పౌలు బర్నబాల్ని సెపరేట్ చేయమంటున్నాడు, ప్రత్యేకించమంటున్నాడు. తన పని కొరకు, దేవుని పని కొరకు వారిని ప్రత్యేకపరచమంటున్నాడు. ఫర్ ఏ స్పెషల్ మిషన్. దే విల్ బీ ఆన్ గాడ్స్ మిషన్, ఎ స్పెషల్ మిషన్. వారు దేవుని కొరకైన ప్రత్యేకమైన పని కొరకు దేవుని చేత పిలువబడి ఏర్పరచబడ్డారు కనుక వారిని వేరుపరచాలి మిగిలిన వారి నుండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిలుపు వారికి వచ్చిందో విన్నవారు వెంటనే వాళ్ళు ప్రత్యేకపరచలేదు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దే కన్ఫర్మ్డ్ ద కాల్ బై ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు బర్నబాలను ప్రత్యేక పని కొరకు పంపిస్తున్నాడనే ఒక స్థిర నిశ్చయానికి వారు వచ్చారు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించారు. అంతటా వారు అండర్లైన్ చేయండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి పిలుపునిచ్చినప్పుడు వెంటనే సంఘం వారిని పంపేయలేదు. ప్రార్థనలో ఉపవాసం ఉండి వారు కనిపెట్టారు. ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాతనే వారిని ఈ పని కొరకు పంపటం జరిగింది. ఇక్కడ విశ్వాసులైనటువంటి మనందరం కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు నీకు వచ్చిన తరువాత వెంటనే వెళ్ళిపోవటం కాదు, ఉపవాసముండి కనిపెట్టి బలపడి స్థిరపడి నిర్ణయం తీసుకొని లోబడటం నేర్చుకోవాలి. దే ప్రిపేర్డ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థనలో వారు సిద్ధపడినట్లుగా మనకు కనబడుతోంది. వారి మీద చేతులుంచారు అన్నప్పుడు దే టుక్ ద రెస్పాన్సిబిలిటీ. పరిశుద్ధాత్మదేవుడు పంపమన్నా పంపించినా పంపిస్తోంది సంఘం. దేవుని చిత్తానుకూలంగా వారు వెళ్లాల్సి వచ్చినా భౌతికంగా సంఘం నుండి వాళ్ళు వెళుతున్నారు కనుక సంఘము యొక్క పెద్దలు వారి నాయకత్వం చొప్పున చేతులుంచారు అంటే వారు ఆమోదించారు. దే టుక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ సెండింగ్. వాళ్ళు వెళ్ళటాన్ని వీరు ఆమోదించారు, వారు వెళ్ళటాన్ని వీరు ప్రకటించారు, నిర్ణయించారు, నిర్ణయానికి లోబడ్డారు. వారిది బాధ్యతగా వారు ఒప్పుకుంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. 4-5 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, ఫస్ట్ మిషనరీ జర్నీ ప్రారంభం అయిపోయింది. పరిశుద్ధాత్మ చేత పంపబడుట వలన ఫస్ట్ మిషనరీ ప్రయాణం పౌలు బర్నబాలు మార్కుతో కలిసి ప్రారంభించారు. వారు పంపబడిన వారే. అంతియొక్కయ నుండి వారు సెలూకయకు వచ్చారు. అంతియొక్కయ నుండి వారు సెలూకయకు వచ్చారు. అది 15 మైళ్ళ దూరం. సెలూకయ నుంచి వారు సలమీకి వచ్చి అక్కడ కుప్రకు వెళ్ళారు. వారు సలమీకు వచ్చారు. సెలూక నుంచి కుప్రకు 100 కిలోమీటర్లు. ఈ కుప్ర నుండి సలమి, ఈ సలమి అనేటువంటి స్థలం దగ్గర
ద్వీపమంతట సంచరించి పాపు అనే ఊరికి రావటానికి 113 మైళ్ళు. అంత్యోకయ నుండి సెలూకయకు 15 మైళ్ళు, సెలూకయ నుంచి కుప్రకు 100 మైళ్ళు, కుప్ర నుండి పాపుకు 113 మైళ్ళు, పాపు నుండి పంపులియా పెర్గేకు 175 మైళ్ళు. అంత్యోకయ పిసిదియాలో ఉన్న అంత్యోకయకు వచ్చి ఇకోనియాకు వరకు వారి ప్రయాణం 13వ అధ్యాయంలో కొనసాగుతున్నట్లుగా మనం చూస్తాం. వారు కుప్రకు వెళ్ళారు. వారు సలమీలో ఉన్నారు. మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి పేజీలు కనుక మీరు తిరగేస్తే చివరి పేజీల్లో పరిశుద్ధులైనటువంటి పౌలు గారు చేసిన మిషనరీ ప్రయాణాలను గురించి ఒక మ్యాప్ కనబడుతుంది. మీ బైబిల్లో ఖచ్చితంగా చివరి పేజీల్లో అపోస్తులుడైన పౌలు గారు చేసిన 3 మిషనరీ ప్రయాణాలకు చెందినటువంటి ఒక మ్యాప్ సంపూర్ణంగా కనబడుతుంది. ఆ మ్యాప్ కనుక మీరు చూస్తే అతడు తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా మీకు సులువుగా తెలియచేయబడతాయి. 5వ వచనం, వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురిస్తున్నారు. యోహాను వారికి పరిచారం చేస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడు. సలమీలో దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారు ఆ ద్వీపమంతా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు అక్కడ గారడీవాడు అబద్ధ ప్రవక్త బరయేసు అనే ఒక యూదునున్నాడు. సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఇతడు ఉంటున్నాడు. సెర్గి పౌలుని గురించి వివేకం కలిగినటువంటి అధిపతిని చెప్పబడింది. అతడు సెర్గి పౌలు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యాన్ని వినాలనుకున్నాడు. ఈ పాపు అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క సంభవం జరిగింది. అప్పుడు బర్నబా పౌలు సెర్గి పౌలునకు వాక్యం చెప్పటం ప్రారంభించారు. అయితే వారు ప్రకటించినటువంటి వాక్యాన్ని నమ్మకూడదని ఈ గారడీ వాడైనటువంటి బరయేసు అనేటువంటి వాడు అబద్ధ ప్రవక్త అయిన యూదుడు, ఇతడు ఫాల్స్ ప్రొఫెట్, గారడీ పనులు చేస్తూ ప్రజలను నమ్మిస్తున్నటువంటి మోసగాడు. ఇతడు ఏం చేశాడంటే పౌలు గారు మరియు బర్నబా ఏ వాక్యాన్ని అయితే విశ్వాసాన్ని అయితే ప్రకటించారో ఆ విశ్వాసము నుండి సెర్గి పౌలును తప్పించాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని గమనించినటువంటి పరిశుద్ధుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై ఆ యొక్క సెర్గి పౌలు యొక్క ఆధిపత్యములో అతని యొద్ద ఉన్నటువంటి ఈ గారడీ వాడైనటువంటి బరయేసు అనేటువంటి వాడిని పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నన మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడక ఉంటావు అని చెప్పాడు. వెంటనే మబ్బు చీకటి అతను కమ్మినప్పుడు అతను తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుతూ ఉన్నాడు. ఈ సెర్గి పౌలు అనేటువంటి అధిపతి బరయేసు అనేటువంటి వ్యక్తికి జరిగినటువంటి సంభవాన్ని చూచి చాలా ఆశ్చర్యపడి ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఈ సన్నివేశం మనకు 12వ వచనం వరకు కొనసాగుతుంది. చూడండి, దేవుని మార్గాలను చెడగొట్టేటువంటి వాడుగా ఈ బరయేసు అనేటువంటి అబద్ధ ప్రవక్త అయిన గారడీ వాడైనటువంటి ఈ యొక్క యూదుడు కనబడుతున్నాడు. దేవుని సేవ ఎక్కడైతే బలంగా జరుగుతుందో అక్కడ అపవాది తన యొక్క అనుచరులను లేవనెత్తి సేవకు ఆటంకం, బోధకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడనేది పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణంలోనే ప్రారంభంలోనే రుజువయ్యింది. అది ఈనాడు కూడా రుజువు అవుతూనే ఉంది. సువార్తకు వ్యతిరేకంగా అనేకులు లేచి సువార్త యొక్క సత్యము ప్రభావము పనిచేయకుండానట్లుగా ప్రయత్నించడానికి మొదటి శతాబ్దంలోనే కాదు ఇప్పటి కూడా
ప్రయత్నం చేస్తున్న వారు కనబడుతూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పుడు శిక్షలు వెంటనే వచ్చాయి, ఇప్పుడు రావటం లేదంతే. ఈ గారడీవాడు వెంటనే గుడ్డివాడైపోయాడు పౌలు గారి మాటల చేత. పౌలు అతని గురించి చెప్పిన మాటలు మీరు పరిశీలించినట్లయితే, దుర్మార్గముతో నిండినవాడా, కపటముతో నిండినవాడా, అపవాది కుమారుడా, నీతికి విరోధి, తిన్నని మార్గాలు చెడగొట్టేటువంటి వాడా అనేటువంటి పదాలు అతని మీద ఆరోపణగా మాట్లాడుతున్నాడు. క్యారెక్టర్ ఆఫ్ ఎ ఫాల్స్ ప్రొఫెట్, ఒక అబద్ధ బోధకుడు ఏ విధంగా ఉంటాడో తెలుసిన, అతడు కపటముతో నిండిన వాడై ఉంటాడు. దేవుని యొక్క నిజబోధకుడు దేవుని ఆత్మతో నిండిన వాడై ఉంటాడు. దుర్మార్గముతో నిండినవాడు, కపటముతో నిండిన వాడైనటువంటి అబద్ధ ప్రవక్త తిన్నని మార్గాలను చెడగొట్టేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యొక్క సువార్త సందేశాన్ని పనిచేయకుండా ఉండటం కొరకైనటువంటి అనుమానపు బీజాలు విత్తేవాడుగా ఉంటాడు. విశ్వాసము నుండి మనుషులను తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఈ దినాన మీడియాలో కూడా కొల్లలుగా కనబడుతున్నారు. ఈ దినాన మీడియాలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను చెరపగోరినటువంటి ఈ గారడీ వాడు బరయేసు అనేటువంటి వాళ్ళు ఇవాళ సమాజంలో చాలామంది మనం కనబడుతున్నారు. వారంతా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వారు దేవుని వాక్యములను తీసుకుని వాక్యములో నుండి డీవియేషన్ను ప్రజల మధ్య ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అది అపవాది యొక్క కుమారులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. వారు నీతికి విరోధులైనటువంటి వారు, దేవుని మార్గాల్లో నిలవక నిలుచువారిని చెడగొట్టేవారు అని చెబుతున్నాడు. ఇక 11వ వచనం నుండి మనం చూసినట్లయితే, మార్కు గారు వెనకకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. పౌలు అతడితో ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోని పెర్గేకి వచ్చారు. పంపూలియాలోని పెర్గేకి వచ్చారు. పెర్గేకి 175 మైళ్ళు వాళ్ళు పాపు నుండి ప్రయాణం చేశారు. పంపూలియా పెర్గేకి వాళ్ళు ప్రయాణం చేశారు అంటే 113 మైళ్ళు, 175 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు పెర్గేకి వచ్చారు. పెర్గేకి వచ్చిన తర్వాత జాన్ మార్క్, బర్నబా గారి యొక్క మేనల్లుడు, సమీప జ్ఞాత అంటే మేనల్లుడు. ఈ మార్క్ సువార్త రాసిన వాడు ఈయనే. ఈ తరువాత ఈయన పేతురు గారిని గురువుగా స్వీకరించి ప్రధాన శిష్యుడైన పేతురు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి పేతురు గారి దగ్గర ఉన్నటువంటి బోధంతా నేర్చుకుని ఆ సమాచారం అంతా తెలుసుకుని మార్కు సువార్త రాశాడు. పౌలు గారు తరువాత మార్కును అంగీకరించి మంచి పరిచారకుడు నాకు అని కితాబు కూడా ఇచ్చాడు. ఇతనిని గురించి యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక పడుచువాడు పై వస్త్రం విడిచి పారిపోయాడని రాసింది చూసారా, ఈ మార్కును గురించి అని కొందరు అభిప్రాయంగా కూడా కనబడుతుంది. అయితే మార్క్ మొట్టమొదట మిషనరీ ప్రయాణంలో కొనసాగటానికి ఇష్టపడక వెనకకు వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రెండవ మిషనరీ ప్రయాణం ప్రారంభించటానికి పౌలు గారికి మరియు బర్నబాకు భేదాభిప్రాయం రావటం ఈ మార్కు వల్లనే సంభవించింది అనేది మనం తెలుసుకోవాలి. బర్నబా, మార్క్ ఒకవైపుకి వెళ్ళిపోయారు. పౌలు గారు, శీల, లూకా, తిమోతి వీళ్ళందరూ కూడా రెండో మిషనరీ ప్రయాణానికి వాళ్ళు వేరేగా వెళ్ళిపోయారు. కనుక మార్కు చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషించాడు వీరి ప్రయాణాల్లో. కనుక ఈ స్థలానికి వచ్చినప్పుడు పెర్గేకి వచ్చిన తర్వాత యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోని అంతియోకి వచ్చి విశ్రాంతి దినము సమాచారం వెళ్ళుచు సమాజ మందిరంలోనికి వెళ్ళుచు విశ్రాంతి దినాన అక్కడ కూర్చోవటం ప్రారంభించారు. 15-16 వచనాలు మనం చూస్తే, ధర్మశాస్త్రమందు లేఖనములను చదివి తర్వాత సమాజ మందిరపు అధికారులు లేచి, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా వాక్యం చెప్పాలనుకుంటే చెప్పండి అని వర్తమానం వారికి వినిపించారు. వారికి వర్తమానం చేశారు. ఎందుకంటే వీళ్ళు అంత్యోకయ నుంచి వచ్చారు కదా, అంత్యోకయ నుంచి వచ్చారు కనుక
మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే కనుక మీరు ఇక్కడ చెప్పండి. సిరియాలోని అంతియోకయ నుండి పిసిదియాలోని అంతియోకయకు వచ్చారు. వీరు అంతియోకయను గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిరియాలోని అంతియోకయలో ప్రారంభమయ్యి సిరియాలోని అంతియోకయ నుంచి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళు పిసిదియాలోని అంతియోకయకు వచ్చారు. సిరియాలో అంతియోకయ నుంచి సెలూకయ, కుప్రా, సలామి, పాపు, పెర్గే అనే ప్రాంతాల మీదుగా పిసిదియాలోని అంతియోకయ వచ్చారు. ఇక్కడ పౌలు గారు చాలా పెద్ద ప్రసంగాన్ని చేశాడు. ఈ ప్రసంగాన్ని మనం చూద్దాం. పిసిదియాలోని అంతియోకయలో ఉన్నటువంటి సమాజ మందిరపు పెద్దలు పౌలు గారిని, బర్నబా గారిని ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని చెప్పి మీకు ఇష్టమైతే చెప్పండి అని చెప్పి వర్తమానం పంపించారు. అప్పుడు పౌలు నిలబడి ప్రసంగం ప్రారంభించాడు. పౌలు గారు ప్రారంభించినటువంటి ప్రసంగం 16వ వచనం నుండి 41వ వచనం దీర్ఘమైన ప్రసంగం కొనసాగింది. ఈ దీర్ఘ ప్రసంగం ఒక్కసారి మనం చూద్దాం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఎక్కడ ప్రారంభించాడు? ఈ అంతియోకయలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినండి. వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలు చరిత్ర మీకు చెప్తాను, ఒకసారి వినండి ప్రారంభం నుండి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు, ఇశ్రాయేలు అను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు పౌలు గారు? ప్రారంభానికి వెళ్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పాటు చేసుకుని పిలిచినటువంటి దేవుడు ఐగుప్తు దేశంలో వారిని 400 సంవత్సరాలు పైగా ఆ దేశంలో వారు చెరలో కొనసాగినటువంటి ఆ ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ నుండి వారిని విమోచించిన తర్వాత సంభవించిన పరిస్థితులన్నీ మాట్లాడుతున్నాడు. అంటే మనకు పౌలు గారు ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర ఆయన యొక్క బోధ ప్రారంభించాడు. యోహాను సువార్త ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, పునరుద్ధానం, ఆ పునరుద్ధానం కన్ఫర్మేషన్స్ మనకు సువార్తల ముగింపులో కనబడతాయి. అంటే అక్కడ వరకు, అంటే అపోస్తుల కార్యాలు ప్రారంభించడానికి మునుపు ఉన్నటువంటి వాక్య భాగం ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని సువార్తల ముగింపు వరకు ఉన్నటువంటి వాక్యాన్ని 41 వచనాల్లో చెప్పేశాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని సువార్తల ముగింపు వరకు ఉన్న వాక్యాన్ని 41 వచనాలు, 16 నుండి 41 వచనాల మధ్యలో చెప్పుకుంటూ వచ్చేశాడు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినండి. ఇశ్రాయేలు అను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకున్నాడు. మన పితరులను ఏర్పరచుకున్నాడు అన్నప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పితరులను ఏర్పరచుకున్నాడు. వారు ఐగుప్తు దేశమందు పరవాసులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించాడు. తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చాడు. చూసారా? అక్కడ నుండి తీసుకొని వచ్చాడు అనేప్పటికీ మీకు ఆదికాండం 12 నుండి ద్వితీయ ఉపదేశకాండం ముగించుకుని యెహోషువ గ్రంథంలోకి వచ్చేసాడు. యెహోషువ గ్రంథంలో కదా కనానులో ప్రవేశపెట్టాడు నూతన తరాన్ని. కాబట్టి ఒక్కొక్క వచనంలోనే కొన్ని గ్రంథాల యొక్క చరిత్రను టూకీగా ఒక్క మాటలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఐగుప్తు దేశమందు పరదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించాడు దేవుడు. వారైతే చెరలో అణిగిపోయామనుకున్నారు, కానీ దేవుడు వారిని విమోచించిన విధానం మోషే ద్వారా హెచ్చించబడిన వారుగా వారు వెలుపటికి వచ్చారు. దీవించబడిన వారుగా వారు వెలుపటికి వచ్చారు. ధనవంతులైన వారుగా వారు ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చారు. తన భుజబలం చేత వారిని అక్కడి నుండి తీసుకొచ్చేశాడు. దేవుడు ఫరో యొక్క సేనలను నాశనం చేసి ఆ దేశాన్ని పతనం చేసి దేవుడు ఆ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను హెచ్చించి వెలుపటికి తీసుకొచ్చాడు.
ఇంచుమించు 40 సంవత్సరాల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించాడు. 40 సంవత్సరాలు వారి చేష్టలను సహించాడు. ఇక్కడ మనకు పంచకాండాలు మనకు వర్ణించబడుతున్నాయి. మరి కనాను దేశంలో ఉండి 7 జాతులను నాశనం చేసి వారి దేశాలను వీరికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చేశాడు. యెహోషువ గ్రంథంలో మీరు చివరి అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని దేవుడు వారి ఎదుటి నుండి పారద్రోలి దేవుని శక్తి చేత ఉచితంగా వారికి ఆ దేశాన్ని, పాలుతేనలు ప్రవహించే దేశాన్ని అప్పచెప్పాడు. ఇంచుమించు 450 సంవత్సరాలు ఇలా జరిగింది అంటాడు. యెహోషువ ముగింపుకు వచ్చేటప్పటికి యెహోషువకు 110 సంవత్సరాల వయసు వచ్చింది. ఇక్కడికి 450 సంవత్సరాలు అవుతోంది. అంటే కనాను దేశాన్ని ఇజ్రాయేలీలకు పంచటంకి వాళ్లకు పితరుల నుండి 450 సంవత్సరాలు సమయం పట్టినట్టుగా రాశాడు. ఆ తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. తర్వాత మనకి యెహోషువ గ్రంథం తర్వాత మనకు న్యాయాధిపతుల గ్రంథం కనిపిస్తుంది. అందులో 16 మంది న్యాయాధిపతులను నియమించాడు. సమూయేలు చివరివాడు కనుక ఈ చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు వరకు చెప్పాడు. సమూయేలు రాజులను అభిషేకించాడు. మొదట సౌలును, తర్వాత దావీదును అతడు అభిషేకించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి న్యాయాధిపతుల అనంతరం రాజులను దేవుడు ఇచ్చాడు. మీరు రాజును కోరుకున్నప్పుడు బెన్యామీను గోత్రీకుడైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు రాజుగా దయచేశాడు. ఆ తర్వాత దేవుడు కోరుకున్నటువంటి దావీదును వారికి రాజుగా ఇచ్చాడు అని 22వ వచనంలో చెబుతున్నాడు. సౌలును దేవుడే తొలగించాడు అతని యొక్క తిరుగుబాటును బట్టి. దావీదును వారికి రాజుగా ఏర్పరిచి ఇచ్చాడు. మరియు ఆయన అంటున్నాడు, నేను యెషయ్య కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశాలని నెరవేరుస్తాడని చెప్పి దావీదును గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడని పౌలు గారు ఇశ్రాయేలీయులకు వివరిస్తున్నాడు. 28వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి వివరణ 22, 23 వచనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పుట్టించాడు. ఆయన్ని పుట్టించడానికి ముందు 6 మాసాల క్రితం బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టించాడని 24వ వచనంలో, ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించాడు. యోహాను తన పని నెరవేర్చుతూ ఉండగా, నేనెవడనని తలుస్తున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక ఒకడు వచ్చుతున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైన నేను పాత్రుడు కానని యోహాను యేసుక్రీస్తుని గురించి చెప్పాడని సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఇవన్నీ సువార్తలో మనకు కనబడతాయి. సహోదరులారా, అబ్రహాము చేస్తున్నారా, దేవునికి భయపడే వాళ్ళారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడింది. సువార్త అబ్రహాము సంతానమైన యూదుల యొద్దకు, ఇజ్రాయేలీల యొద్దకే పంపబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళండి అని ప్రభు శిష్యులకు చెప్పిన మాట ఇక్కడ మనకు జ్ఞాపకం వస్తుంది. 27వ వచనం, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినం చదవబడుచున్న ప్రవక్తల వచనంనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించడం చేత ఆ వచనాలను నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రధాన యాజకులు, మత నాయకులు మరణశిక్షను విధింపజేశారని చెప్తున్నాడు. ఆయన మరణములకు తగిన హేతువు ఏది కనబడకపోయినా ఆయనను చంపించాలని వారు పిలాతును వేడుకున్నారు. ప్రధాన యాజకులు పిలాతును వేడుకున్నారు. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. అయితే దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. ఈ సువార్తలో చివరి భాగంలో యేసుక్రీస్తు యొక్క శిలువకు కారణాల్లో ప్రధాన యాజకులు పిలాతు యొద్దకు యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వెళ్ళి శిలువ శిక్ష వేయాలని ఆయన వేడుకున్నారు, బలవంతం చేశారు. ప్రజలను రెచ్చగొట్టి ప్రజల చేత యేసును తృణీకరింపజేసి పిలాతును బెదిరించి ఆ శిక్ష పడేటట్టుగా చేశారు.
అయితే ఆయన సమాధిలో పెట్టిన తరువాత 3వ దినాన ప్రభు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. ఆయన గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో కూడా ఉన్న వారికి అనేక దినములు, అంటే అక్కడ సుమారుగా ప్రభువారు 40 దినాలు వారికి 11 మార్లు కనపడ్డాడు. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయన చూచిన వారు ఆయనకు సాక్షులుగా ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాము. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు సమాధి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము సువార్తగా ప్రకటిస్తున్నాం మేము. ఇది దేవుడు జరిగించి ఆ సాక్షులైనటువంటి వారిని మన ముందు ఉంచి మన పిల్లలకు, మన తరాలకు సువార్తను మనకు ప్రకటిస్తున్నాడు. మొట్టమొదటి సువార్త అబ్రహాముకు ప్రకటించబడింది. మొట్టమొదటి సువార్త అబ్రహాముకు ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీ సంతానమునందు లోకాన్ని ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆ సంతానం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని ఆశీర్వదిస్తాననే సువార్త అబ్రహాముకు ప్రకటించిన ఆ దేవుడే ఇప్పుడు మన పిల్లల తరాలకు ఈ సువార్తను ప్రకటింపజేశాడు అని పౌలు గారు ఆనాటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. 33వ వచనంలో ఆయన తెలియజేస్తున్నది ఏమిటంటే, నీవు నాకు కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉంటిని అని 2వ కీర్తనలో వ్రాయబడింది. మరియు నీవు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో 3 దినాలున్నా కుళ్ళు పట్టలేదని పౌలు గారు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి సహోదరులారా, పితరుడైనటువంటి దావీదు మృతుడై సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయాడు, కానీ దావీదు యొక్క కుమారుడిగా దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు యొక్క స్థానంలో రాజుగా ఉండటం కొరకు ముందస్తుగా ఏర్పరచబడినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టబడి కుళ్ళు పట్టలేదు. దానికి మేము సాక్షులం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ జరుగుతుంది అని ప్రచురమవుతున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయాల్లో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయాలన్నింటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడనని మీకు తెలియనుగాక. జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఆన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము మూలముగా కలిగేటువంటి నీతిని గూర్చి, పాపక్షమాపణను గూర్చి పౌలు ధైర్యముగా ఆనాటి ప్రజలకు వివరించాడు. చూడండి, సువార్త యొక్క మూలము పితరుల దగ్గర నుండి తీసుకొని క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం వరకు చెబుతూ పునరుద్ధాన సత్యాన్ని గుర్చినటువంటి సాక్షులను గుర్చి, రుజువులను గుర్చి తెలియచేస్తూ యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడు గనుక, దేవుడు లేపాడు గనుక ఈయన ద్వారానే దేవుడు మనుషులందరికీ ఉచితంగా పాపక్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన యందలి విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి సత్యాన్ని వారి మధ్యన విశదీకరిస్తున్నాడు. 40వ వచనం, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకోండి. అదేమిటంటే, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేస్తాను, ఆ కార్యం ఒకడు మీకు వివరించిన మీరెంత మాత్రం నమ్మరు అనెను. వారు ఆ సమాజ మందిలోకి వెళ్ళుచుండగా ఈ మాటలను బట్టి మరుసటి విశ్రాంతి తమతో చెప్పాలని జనులు వేడుకొన్నారు. మరలా విశ్రాంతి దినాన మాకు మరింత బోధ విశదీకరిస్తూ చేయండి. ఇంకా చాలామంది మా వారు సమాజ మందిరంలో మిస్ అయ్యారు కనుక మీరు మరలా వచ్చి చెప్పండి అని వేడుకున్నారు. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులు భక్తిపరులైన మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించడం ప్రారంభించారు. వీరు వారితో మాట్లాడుతూ దేవుని కృప మీద నిలకడగా ఉండాలని వారిని హెచ్చరిక చేశారు.
మత ప్రవిష్టులు అనేక మంది పౌలు గారి యొక్క బోధకు ఆశ్చర్యపడి ఆకర్షితులయ్యారు. మరుసటి విశ్రాంతి దినం వచ్చింది. దాదాపుగా ఆ పట్టణం అంతా కూడా సువార్త వినటానికి సమాజ మందిరానికి చేరారు. యూదులు జనసమూహాన్ని చూచినప్పుడు జనసమూహం అంతా కూడా పౌలు గారి మాటలు వినటానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అది చూచి వారికి మత్సరం కలిగింది. మత్సరపడ్డారు అంటే వారు ఇష్టపడలేదు, వారి కోపం వచ్చింది. వారు దూషించడం ప్రారంభించారు. పౌలు చెప్పిన వాటన్నిటికీ అడ్డాలు చెప్పారు. పౌలు బర్నబా ధైర్యంగా వారితో మాట్లాడుతూ, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకం, అయినను మీరు దాన్ని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొంచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుతున్నామని చెప్పేశారు. ఎప్పుడైతే యోధా మత ప్రవిష్టులు సైతం ఆకర్షితులు అవుతున్నారో అది చూసి కొందరు అసూయపరులు వారి యొక్క సువార్త ప్రకటనను ఆటంకపరిచారు. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, మిమ్మల్ని మీరే అనర్హులుగా, మిమ్మల్ని మీరే అపాత్రులుగా, నిత్యజీవం కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటే మీరే అపాత్రులుగా ఎంచుకుంటున్నారు, మీకు మీరే సాక్షులు, మేమైతే మీ దగ్గర నుంచి అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగ్గా నియమించి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు కనుక అన్యజనులు ఎందుకు మేము వెళతామన్నారు. అన్యజనులు అయితే ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహింపరిచారు. మరియు నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వాసం ఉంచారు. నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు అన్య జనాంగములో నుండి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించారు. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. కానీ భక్తి కలిగినటువంటి యూదులు, భక్తి మర్యాద కలిగిన స్త్రీలను కొందరు పట్టణ ప్రముఖులను రేపి ప్రోత్సహించి పౌలుకు బర్నబాకు హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టేశారు. ఈ పిసిదియ అంతియొక్కయ ప్రాంతం నుండి పౌలు గారిని బర్నబాను బలవంతంగా బయటకు పంపించారు. అప్పుడు వారు తమ పాదధూళిని దులిపివేసి ఈకొనియాకు వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. శిష్యులైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. తృణీకరించిన వారైతే తమకివ్వబడినటువంటి రక్షణ భాగ్యాన్ని వారు తృణీకరించుకున్నారు. 13వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఈకొనియా అనే ప్రాంతానికి పౌలు గారు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. 13వ అధ్యాయం ఇక్కడ మనం ముగించుకుంటున్నాం.